ఈ జూలై 3 నుండి 5 వరకు జరిగిన అమెరికాలో తెలుగు సంఘం తానా వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి టాలీవుడ్ నుండి సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. తానా మహాసభలు చివరి రోజున సమంత రాకతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. దక్షిణాదిలో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత రుత్ ప్రభు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా జరిగిన తానా వేడుకలకి నాగ చైతన్య రెండో భార్య శోభితా ధూళిపాళ్ల కూడా హాజరైంది. అయితే ఇదేమీ పట్టించుకొని సమంత స్టేజ్ పై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వేదిక పైకి వచ్చి మాట్లాడడానికి నాకు 15 ఏళ్లు పట్టింది. ప్రతి ఏడాది ఇక్కడి తెలుగు వారి గురించి వింటూనే ఉంటాను. నా మొదటి చిత్రం ఏమాయ చేసావే నుంచి మీరు నన్ను ఆదరిస్తున్నారు. ఇన్నాళ్లకు మీకు ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం వచ్చింది. మొదటి నుంచి మీరు నాకు ప్రేమను మాత్రమే ఇస్తున్నారు. నా జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీరు తోడుగా ఉన్నారు. ఇప్పుడు కెరియర్ పరంగా ముఖ్యమైన దశలో ఉన్నాను. ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాను. నిర్మాతగా శుభం సినిమా తీస్తే నార్త్ అమెరికాకు చెందిన తెలుగు వాళ్ళు ఎంతో ఆదరించారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పరిశ్రమలో పనిచేసినా తెలుగు వాళ్ళు నన్ను గర్వపడతారా లేదా అనేది ఆలోచిస్తాను. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీరు నాకొక ఐడెంటిటీ కుటుంబాన్ని ఇచ్చారు. నా ఓ బేబీ సినిమా ఇక్కడ $1 మిలియన్ కలెక్షన్ సాధించిందని చెప్తే నమ్మలేకపోయాను. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. మీరు నాకు దూరంగా ఉన్నప్పటికీ నా హృదయంలో మాత్రం మీకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నా జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తప్పు చేసినా మీరు మాత్రం నా వెంటే ఉన్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సమంత. ప్రస్తుతం సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.